పదవ తరగతి విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది? కేరళ. జూన్ 2 నుండి రాబోయే విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి చదువుతున్న 4.3 లక్షల మంది విద్యార్థులకు రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఛాలెంజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలిస్ రాండ్మా, ఎస్టోనియా దేశస్థురాలు. శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ 2025 స్పోర్ట్స్ ఛాలెంజ్లో ఎస్టోనియా దేశస్థురాలైన ఎలిస్ రాండ్మా విజేతగా నిలిచి స్వర్ణం సాధించి 2 దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఎస్టోనియాను ఈ పోటీలో క్వార్టర్ ఫైనల్కు చేర్చింది. బంగారు పతక విజేత వచ్చి ఎలిస్ రాండ్మా, ఎస్టోనియా దేశస్థురాలు. రజత పతక విజేత ఆరేలి జోచిమ్, మార్టినిక్ దేశస్థురాలు. కాంస్య పతక విజేత ఎమ్మా మోరిసన్, కెనడా దేశస్థురాలు. 4వ స్థానం వచ్చి అన్నాలిస్ నాంటన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశస్థురాలు. భారత సైన్యం మరియు ఎన్డీఆర్ఎఫ్ ఎక్కడ ఎక్సర్సైజు రాహత్ను నిర్వహించాయి? అస్సాం. భారతదేశ విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారత సైన్యం మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అనగా ఎన్డీఆర్ఎఫ్ ఎక్సర్సైజు రాహత్ను నిర్వహించాయి. అస్సాంలో జరిగిన ఈ డ్రిల్లు వరదలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యంగా దుర్బలమైన ఈశాన్య ప్రాంతాల్లో పౌర మరియు సైనిక సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. వార్షిక ఆపరేషన్ ఒలివియాను ఎవరు నిర్వహిస్తారు? ఇండియన్ కోస్ట్ గార్డ్. ఆపరేషన్ ఒలివియా అనేది నవంబర్ నుండి మే వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించే వార్షిక సముద్ర పరిరక్షణ మిషన్. ఒడిశా తీరం వెంబడి ఆలివ్ రిడ్లే తాబేళ్ల సురక్షితమైన గూడును నిర్ధారించడం దీని యొక్క లక్ష్యం. ఫిబ్రవరి 2025లో ఈ ఆపరేషన్ ఋషికుల్య నది ముఖద్వారం వద్ద రికార్డు స్థాయిలో 6.98 లక్షల తాబేళ్ల గూడు కట్టడానికి దారితీసింది. 58వ జ్ఞానపీఠ్ అవార్డును అనగా సాహిత్యానికి ఎవరికి ప్రదానం చేశారు? గుల్జార్ మరియు రాంభద్రాచార్య. 2023 సంవత్సరానికి గాను 58వ జ్ఞానపీఠ అవార్డును రాష్ట్రపతి సంస్కృత పండితుడు అయిన జగద్గురు రాంభద్రాచార్య మరియు ప్రఖ్యాత కవిగేయ రచయిత గుల్జారులకు ప్రదానం చేశారు. ఆయన ప్రముఖ మత మరియు సాహిత్య సంస్థ అయిన చిత్రకూటలోని, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది, తులసీపీఠం స్థాపకుడు మరియు అధిపతి. జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారాల్లో ఇదొకటి. సాహిత్యానికి జీవితాంతం చేసిన కృషికి ప్రతి సంవత్సరం భారతీయ రచయితకు ఇవ్వబడుతుంది. బంగ్లాదేశ్ను ఓడించి 2025 సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ను గెలుచుకున్న దేశం ఏది? భారతదేశం. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్లోని యుపియాలోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ పురుషుల ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో ఓడించి సాఫ్ అండర్-19 ఛాంపియన్షిప్ 2025 టైటిల్ను గెలుచుకుంది. ప్రపంచంలో మొట్టమొదటి మానవ మూత్రాశయ మార్పిడిని ఏ దేశ సర్జన్లు నిర్వహించారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మొదటి మానవ మూత్రాశయ మార్పిడిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో UCLA మరియు దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన సర్జన్లు నిర్వహించారు. వైద్యులు USAలో మొట్టమొదటి
మానవ మూత్రాశయ మార్పిడిని నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక విదేశీ మారక నిల్వలు ఏ దేశంలో ఉన్నాయి? చైనా. 2025లో ప్రపంచంలోని మొత్తం విదేశీ మారక నిల్వలు దాదాపు $12.3 ట్రిలియన్. ఈ నిల్వలు దేశాలు తమ దేశాన్ని బలంగా ఉంచుకోవడానికి, అంతర్జాతీయ అప్పులు చెల్లించడానికి మరియు ఆర్థిక సమస్యలను నిర్వహించడానికి సహాయపడతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా $3.57 ట్రిలియన్ పైగా నిల్వలు కలిగిన దేశం చైనా. ఇందులో ఎక్కువగా యూరోలు, యెన్ మరియు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లో ఉంటుంది. మొదటి స్థానంలో చైనా, రెండవ స్థానంలో జపాన్, మూడవ స్థానంలో స్విట్జర్లాండ్, ఇక భారతదేశం 4వ స్థానంలో ఉంది. $6,86,145 మిలియన్ కలిగి ఉంది. రష్యా 5వ స్థానంలో ఉంది. సాగర్ మే సమ్మాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? సర్బానంద్ సోనోవాల్. సాగర్ మే సమ్మాన్ అనేది భారత ప్రభుత్వం మే 18, 2025న ముంబైలో అంతర్జాతీయ సముద్ర మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించిన కొత్త విధాన కార్యక్రమం. సముద్ర రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి మరియు లింగ సమ్మిళతను నిర్ధారించడానికి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి అయిన సర్బానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో ఎవరు చేర్చబడ్డారు? అభిజిత్ బెనర్జీ. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో సలహాదారుడిగా చేరారు. రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి ఎజెండాను రూపొందించడానికి తన నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ బెనర్జీ సమ్మిళిత ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన, పట్టణ ఆవిష్కరణలు మరియు నైపుణ్యాభివృద్ధిపై తన దార్శనికతను పంచుకున్నారు. ఈశాన్య రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు ఏర్పాటు చేయబడుతున్నది? త్రిపుర. త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుల్లో ఒకటి ఏర్పాటు కానుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ ఆదివారం ఈశాన్యంలో 4 ఆక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ 4 ఆక్వా పార్కులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర మరియు నాగాలాండ్ రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్నాయి. ఏ దేశంలో యాలా హిమానీనదం చనిపోయినట్లు అనగా డెడ్ అయినట్లు ప్రకటించారు? నేపాల్. నేపాల్లోని యాలా హిమానీనదం చనిపోయినట్లు ప్రకటించబడిన మొదటి హిమానీనదం. ఈ యాలా హిమానీనదం నేపాల్లోని హిమాలయ ప్రాంతంలోని లాంగ్టాంగ్ జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 5,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక చిన్న పీఠభూమి హిమానీనదం. దీనిని సాధారణంగా హిమానీనద అధ్యయనాలు మరియు పర్వతారోహణలో శిక్షణ కోసం ఉపయోగిస్తారు. వాతావరణ మార్పు మరియు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల కారణంగా 2040 నాటికి ఇది పూర్తిగా కనుమరుగవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అనగా నాడా వాడా యొక్క గ్లోబల్ డోపింగ్ నిరోధక నిఘా మరియు దర్యాప్తు నెట్వర్క్ వర్క్షాపును ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీ. నాడా ఇండియా న్యూఢిల్లీలో వాడా యొక్క గ్లోబల్ యాంటీ డోపింగ్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ వర్క్షాపును నిర్వహిస్తుంది. వాడా యొక్క 5 రోజుల వర్క్షాపును నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అనగా నాడా ఇండియా, భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతుతో మరియు అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనగా ఇంటర్పోలు మరియు స్పోర్ట్ ఇంటిగ్రిటీ ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నది.
సీడ్ అనగా డిఎన్టీల ఆర్థిక సాధికారత పథకం యొక్క కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి ఇటీవల డీనోటిఫైడ్ నోమాడిక్ మరియు సెమీ నోమాడిక్ తెగల అనగా సీడ్ ఆర్థిక సాధికారత పథకం అమలును సమీక్షించారు. దీనిని 2022లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. డీనోటిఫైడ్ తెగలు అనగా డిఎన్టీ, నోమాడిక్ తెగలు అనగా ఎన్టీ మరియు సెమీ నోమాడిక్ తెగలు అనగా ఎస్ఎన్టీలకు నాణ్యమైన కోచింగ్, ఆరోగ్య బీమా, గృహ సహాయం మరియు జీవనోపాధిని అందించడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకం 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటుంది. వారు ఇతర ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలు పొందరు. ఇన్క్లూజివ్ ఇండియా సమిట్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డేని పురస్కరించుకుని మే 15, 2025న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఇన్క్లూజివ్ ఇండియా సమిట్ జరిగింది. ఈ కార్యక్రమం కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగంతో కలిసి నిర్వహించబడింది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిజబిలిటీ మరియు మిషన్ యాక్సెసిబిలిటీ మద్దతిచ్చాయి. ఇది దివ్యాంగులకు జీవితంలోని 3 కీలక రంగాలపై దృష్టి సారించింది. అవి జీవితం, అభ్యాసం మరియు జీవనోపాధి.